నిర్గమాకాండము 3 ఒక పద నడిమికి అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పద మండుచుండెను. యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్న దేవుడే మోషేకు ప్రత్యక్షించాడండి. తన ప్రత్యక్షతను మోషేకు అనుగ్రహించాడు. మండుచున్న పదలో దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. తన ప్రత్యక్షత భూమి మీద దిగొచ్చి తన ప్రత్యక్షత, తన దర్శనాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఐగుప్తు దేశంలో ఫరో చేతిలో ఇశ్రాయేలు జనాంగం మగ్గిపోతున్నారు, బానిసలుగా ఉన్నారు, ఎట్టి సేకరణ చేస్తున్నారు, శ్రమలు పొందుతున్నారు, బాధలు పొందుతున్నారు, వేదనకు గురవుతున్నారు, దుఃఖపడుతున్నారు, నిట్టూర్పులు ఇడుస్తుంటే ఆ ప్రజలను విడిపించడానికి దేవుడే దిగొచ్చి మోషేకి తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. ప్రక్క చలితమ్ముడు అన్న ఈ మాటలు ఏమిటండి? ఈయన ప్రత్యక్ష పరుచుకునే దేవుడండి, ఈయన కనబడే దేవుడండి, వేదల నుండి విడిపించే దేవుడండి, బాధల నుండి విడిపించే దేవుడండి, శోధల నుండి విడిపించే దేవుడండి, కన్నీరు తుడిసే దేవుడండి, వేదనకరమైన జీవితాన్ని నుండి విడిపించి ఆనందకరమైన జీవితానికి నడిపించటానికి మోషేకు తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు.